హాయ్, వెల్కమ్ టు రాజేష్ రెడ్డి అఫీషియల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా కాపీ చేసుకోవాలి, దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో ఎక్కడ పేస్ట్ చేయాలి, అప్పుడు ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్లో ఆ లింక్ ఎలా కనపడుతుంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాలి. చూడండి, ఇన్స్టాగ్రామ్ ఎక్కడుంది. ఇన్స్టాగ్రామ్ ఎక్కడుంది. సో ఇన్స్టాగ్రామ్ ఇలా ఓపెన్ చేసుకుంటాం కదా. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో రెడ్ రెడ్ డాట్ వచ్చి ప్రొఫైల్ పిక్ కనపడుతుంది కదా కింద. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు షేర్ ప్రొఫైల్ అని కనపడుతుంది చూడండి. ఎడిట్ ప్రొఫైల్, షేర్ ప్రొఫైల్. షేర్ ప్రొఫైల్ మీద నొక్కాలి. మీకు ఇక్కడ షేర్ ప్రొఫైల్ అని కనబడుతుంది కదా. ఎవరికైనా షేర్ చేయాలంటే మీ లింక్ ఇలా షేర్ చేయాలి. కాపీ లింక్, డౌన్లోడ్ అని ఉంది. కాపీ లింక్ ఉంది కదా, ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ కాపీ టు క్లిప్ బోర్డ్ అంటే ఇప్పుడు ఏంటి, లింక్ కాపీ అయిపోయింది. సో మనం ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చేస్తాము. వచ్చేసి ఇప్పుడు మనం వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళాలి. వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళాలంటే గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. ఇక్కడ గూగుల్ బ్రౌజర్ కనపడుతుంది కదా ఫోన్పే పక్కన, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి వైటీ స్టూడియో అని చెప్పి టైప్ చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు నాకు ఉంది కాబట్టి ఇక్కడ వైటీ స్టూడియో అని కొడుతున్నా చూడండి. సో ఇప్పుడు కొత్తగా ఏం వచ్చిందంటే చాలా ఆప్షన్స్ వచ్చినాయి దీంట్లో పనిచేయట్లా. సో ప్రస్తుతానికి వీటిలో ఏ ఆప్షన్ పనిచేస్తుందంటే ఇక్కడ బంగ్లాదేశ్ లాంగ్వేజ్లో ఉంది కదా ఫస్ట్లో, ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని పైన, అది పనిచేస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేశా కాబట్టి మీకు క్లారిటీగా చెప్తున్నా. వైటీ స్టూడియో లాగిన్ కొడితే రావట్లా, మరి ఎందుకో నాకు అర్థం కావట్లా. సో ఈ కనపడే దాని మీద నాకు క్లిక్ చేస్తాం. నేను ప్రీవియస్లీ ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నాకు హోమ్ పేజ్ లాగిన్ అయిపోయింది. చూడండి, ఇట్లా లాగిన్ అయిపోయినప్పుడు కింద క్లోజ్ బటన్ ఉంది, ఈ క్లోజ్ బటన్ నొక్కేయాలి. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మామూలుగా. సో ఇప్పుడు మనం మన మెయిల్ ఐడి కానీ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఎక్కడ పోస్ట్ చేసుకుందాం అంటే చూపిస్తూ చూడండి. ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా మ్యూజిక్ పైన, డాలర్ సింబల్ కింద పెన్సిల్ స్టార్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని ఏమంటారంటే ఛానల్ కస్టమైజేషన్ అంటారు. సో ఆ ఛానల్ కస్టమైజేషన్లోకి వెళ్తే ఈ నేమ్ దగ్గర మన ఛానల్ నేమ్ మార్చుకోవచ్చు. కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి మార్చుకోవచ్చు. యూజర్ ఐడి అని ఉంది, యూజర్ ఐడిని మనం మార్చలేము. అలాగే ఫోటో ఏదైనా పెట్టుకోవాలన్నా తీసుకోవాలన్నా ఇక్కడ చేంజ్ రిమూవ్ ఉంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యానర్ ఇమేజ్ అని కనబడుతుంది కదా సబ్స్క్రైబ్ అని, మీ ఛానల్ బ్యాక్గ్రౌండ్లో పైన కనబడుద్ది కదా, అది ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకొని చేంజ్ మీద నొక్కితే చేంజ్ అని అడిగిద్ది. లేదు అసలు ఏమవుతుంది రిమూవ్ చేసుకుంటే రిమూవ్ అయిపోయింది. సింపుల్ లాజిక్. సో ఇది ఇక్కడ ఈ రాజేష్ రెడ్డి అంటే ఛానల్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది యూజర్ ఐడి మనం డిస్క్రిప్షన్ మీరు యూట్యూబ్లో పెట్టుకుంటారు కదా, అది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఛానల్ యూఆర్ఎల్, మీ ఛానల్ యూఆర్ఎల్ ఇక్కడ కనపడతా ఉంటుంది, ఏది యూట్యూబ్ ఛానల్ సంబంధించింది. ఇంకా లింక్ అంటారు, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లింక్ అని, మీకు ఏమొస్తుందంటే ఇక్కడ ఒక ఖాళీ బాక్స్ వస్తుంది, ఇక్కడ ఒక ఖాళీ బాక్స్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ అని రాశా, లింక్ టైటిల్ రిక్వైర్డ్ అంటే ఇన్స్టాగ్రామ్ అని నేను రాశాను. ఇందాక మనం అక్కడ కాపీ చేసాం కదా ఇన్స్టాగ్రామ్ లింక్, అది తీసుకొచ్చి ఇక్కడ టచ్ చేస్తే, ఈ బాక్స్లో టచ్ చేస్తే మీకు పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ పేస్ట్ అనే ఆప్షన్ నొక్కితే పేస్ట్ అయితే మీకు ఆటోమేటిక్ ఇక్కడ సేవ్ అవుతుంది, దీంట్లో సేవ్ అవుతుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ చూసారు కదా, మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే బిజినెస్ పర్పస్ కానీ దేనికైనా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, నా ఈమెయిల్ అడ్రస్ నేను పర్సనల్గా షేర్ చేసి తలుచుకోవాలి. సో అందుకని నేను ఇక్కడ చేయాలి. కావాలంటే మీరు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైనా వీడియో కానీ ఏదైనా షార్ట్ పెట్టేటప్పుడు మీ వాటర్ మార్క్ ఉంటుంది కదా మీ ఛానల్ నేమ్, దాన్ని వాటర్ మార్క్ అంటారు. అది ఎప్పుడు రావాలి, వీడియో ఎండింగ్లో రావాలా చివరిలో కనబడుతుంది చూడండి వీడియో వాటర్ మార్క్. ద వాటర్ మార్క్ విల్ అపియర్ ఆన్ యువర్ వీడియోస్ ఇన్ ద రైట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద వీడియో ప్లేయర్. రైట్ హ్యాండ్ అంటే రైట్ సైడ్ కనబడిద్ది. సో ఎండ్ ఆఫ్ ద వీడియో అంటే వీడియో చివరిలో కనపడాలా, లేకపోతే స్టార్టింగ్ టైం నుంచి
స్టార్ట్ టైంలో కనపడాలి, లేకపోతే ఎంటైర్ వీడియో. నేను ఎంటైర్ వీడియో కావాలని పెట్టాను. పెట్టుకున్న తర్వాత మనం ఆప్షన్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, వ్యూ ఛానల్, క్యాన్సిల్, పబ్లిష్ అని. మీరు ఏదైనా చేంజెస్ చేస్తే ఇక్కడికి వచ్చి పబ్లిష్ మీద నొక్కితే సేవ్ అయిపోయింది. సో అలా మనము ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది చాలా మందికి యూస్ఫుల్ అయింది అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.